నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. సియా గోయల్ ఇప్పుడు ఈ పేరంటూ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక్కోసారి ఇట్లా ఉలిక్కి పడతారు కూడా, అబ్బాయిలు అయితే ఇంకా స్పెషల్గా. అసలు వచ్చిన బాధ ఏంటంటే ఎస్ లెటర్తో ఎవరి పేర్లున్నా కూడా వాళ్ళని అనుమానించేంత దుస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. అయితే సియా గోయల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆమె చేసింది ఎంత నేరమో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇంత చేసిన ఆమెకి కాసింత అయినా అరే నేను ఇంత పెద్ద తప్పు చేసిన కదా అనే ఒక పశ్చాత్తాపం ఉందా అంటే 0% కూడా ఆమెకు అట్లాంటిది లేనే లేదు. అసలు ఒక పెళ్ళి వద్దు అని అనుకోవడానికి లేని ధైర్యము ఒక మనిషిని చంపేయడానికి ఉంది చూడు. అసలు ఇక్కడనే ఆ మనిషి ఏందో అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు సియా గోయల్ రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఏదైతే ఆమెపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఆ ఇన్వెస్టిగేషన్ అక్కడ నుంచి బయటికి వస్తుంటే ఆమె ఇటు మీడియాని చూస్తూ చూపించిన గెస్టర్స్ అసలు మిడిల్ ఫింగర్ చూపించడం ఏంది అంటే ఇక్కడ చూసే ప్రజలు అదేవిధంగా మీడియా వాళ్ళు అసలు ఆమెకి ఎట్లా కనిపిస్తున్నారు. అసలు ఆమె చేసిన దానికి అందరూ ఇంకొక అదే ప్లేస్లో ఉంటే అసలు ఈ బతికే వద్దురా బాబు అని అనుకుంటారు. కానీ కొంచెం కూడా ఒక మనిషి నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకునే అనే బాధ లేదు, ఇంత పెద్ద తప్పు చేసినా కదా అనే ఒక పశ్చాత్తాపం లేదు, ఏది లేదు. మళ్ళీ మీదంగా ఈ దబాయింపు, ఈ పొగరు, ఈ బలుపు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా వాళ్ళకి అసలు బుద్ధి అనేది రాదు, సిగ్గు అనేది అయితే అస్సలకే రాదు. చాలామంది అమ్మాయిలు ఈ రోజుకి కూడా గ్రామాలలో వాళ్ళ కళల కోసం, వాళ్ళు నచ్చింది చేసుకోవడం కోసం ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడుతూ నచ్చినోని పెళ్లి చేసుకోవడానికి అదే ఇంట్లో వాళ్ళను ఒప్పించుకొని ఊర్లల్లో ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంటే ఈ ఇన్సిడెంట్ని చూస్తే మాత్రం మరి వాళ్ళు చేస్తున్న దానికి ఇలాంటి వాళ్ళు చేస్తున్న దానికి ఎక్కడనైనా పొంతన ఉందా? ఈ సియా గోయల్ లాంటి వాళ్ళు చేసిన దానికి మిగతా అమ్మాయిలంతా కూడా ఇలాంటి ఒక బదనాన్ని మోయాల్సి వస్తుంది. అరే అమ్మాయిలు అంటేనే ఈ విధంగా ఉంటారా, ఎవరిని కూడా నమ్మే ప్రసక్తే లేదు, అసలు అమ్మాయిలు అంటేనే ఇంతరా బాబు అని అనుకునే అలాంటి ఒక దుస్థితిని ఈ సియా గోయల్ లాంటి వాళ్ళే తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈమె ఎవరి కోసం అయితే కేతన్ని లేపేసిందో వాడేమైనా సొక్కమైనోడా అంటే అస్సలకే కాదు. అసలు వానికి ఏమీ లేదు. సరే పైసలు లేవు, కనీసం గుణవంతుడు అంటే వాని గుణమేందో ఈ చంపే దగ్గర హెల్ప్ చేసే కాడనే అర్థమైపోయింది. ఈ సియా గోయల్ కంటే కూడా వాడు ఇంకా పక్క కంత్రిగాడని చెప్పాలి. ఎందుకంటే ఈ చేతన్ వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతూ నా పిల్లగానికి ఏమీ తెలియదు, నోట్ల ఏలు పెట్టినా కొరకడని చాలా చిలక పలుకులు పలుకుతున్నారు. కానీ ఈ మోతవారు ఏం చేసిండంటే ఈ సియా గోయల్ ఇప్పటికీ ఆల్రెడీ 3 times ఈ కేతన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది, లేపేనికి ట్రై చేసింది. ఆ 3 సార్లలో కూడా 2 సార్లు ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి ఇట్లా కాదురా బాబు, ఇది కూడా సస్తదేమో లేదంటే దీనివల్ల కాదని పక్కా ప్లాన్తో, అసలు అంత ఎండకి ఎవడైనా హుడి వేసుకొని ఎండలకు వస్తాడా? పక్కా ప్లాన్తో. అంటే కింది నుంచి ఆ లోహగఢ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే కింది నుంచి ఆయన మధ్యలోకి పోయే వరకేమో హుడి వేసుకున్నాడు, ఆ తర్వాత మధ్యలో ఆ హుడి తీసేసి మళ్ళీ ఇంకో షర్ట్ మార్చుకున్నాడు. అంటే ఎంత పగడ్బందీగా ఎంత ప్రణాళికతో ఉన్నాడు చూడండి. మళ్ళీ ఈయనకంట ఏమి తెలియదంట, మొత్తం సియానే నేర్పిందంట. వీడు సొక్కమైనడు కాదు, ఆమె సొక్కమైనది కాదు, ఇద్దరు కలిసి ఇలాంటి ఒక తతంగానే నడిపిండ్రు. అసలు ఇంట్లో ఒక్క మాట పెళ్లి చేసుకోను నేను, నాకు ఈ పెళ్ళొద్దు, నాకు నచ్చుతలేదు అని చెప్తే అయిపోయే దానికి ఒక మనిషి ప్రాణాలు తీసి 3 సంవత్సరాల టైం తీసుకొని ఆ లోపు ఇంట్లో మారిపోతారు, మర్చిపోతారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారని వీళ్ళు ఏదైతే ఒక చెత్త కాన్సెప్ట్ని పెట్టుకున్నారో ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఆడ పడి ఏడవాలి. ఇప్పుడు అదే పని చేస్తున్నారు వీళ్ళు. కానీ చివరిగా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిల గురించి, అందరు అమ్మాయిలు ఇట్లుండరు, అలా అని అందరు అమ్మాయిలు మంచోళ్ళని కూడా చెప్తలేను. కాకపోతే పెళ్లి విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సియా గోయళ్ళు చాలామందే ఉండొచ్చు, అట్లని అందరు కూడా సియా గోయల్ లాంటి వాళ్ళు ఉండరు. సో మొన్న కూడా మనం ఇలాంటి కేసులు చూస్తూనే ఉన్నాము. మేఘాలయ హనీమూన్ కేసు ఏదైతే ఉందో రఘువంశీని చంపేయడము, ఆ తర్వాత ఇప్పుడు ఆమెకి బెయిల్ వచ్చింది. మేబీ రేపటి రోజు ఈ సియా గోయల్కి కూడా బెయిల్ రావచ్చు, వస్తుందేమో. ఎందుకంటే మన ప్రభుత్వానికి సంబంధించి ఈ న్యాయ వ్యవస్థ మీద అయితే అస్సలకే నమ్మకం లేదు. ఎందుకంటే చిన్న చిన్న లోటుపాట్లతోనే ఆ సోనం బయటికి వచ్చింది. రేపటి రోజు ఈ గోయల్ కూడా బయటికి రావచ్చు, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ
ఏదేమైనా ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు రేపటి రోజు కూడా ఇలాంటి దారుణాలు చేయడానికి ఏమి కూడా వెనుకకి పోరు, ఇలాంటివి చేస్తూనే ఉంటారు. సో కాబట్టి పెళ్లి చేసుకునే ముందు, ఒకరిని ప్రేమించే ముందు ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సియా గోయల్కి అయితే ఖచ్చితంగా ఉరిశిక్ష అయితే పడాలి. ఎందుకంటే ఆ మనిషి ఇంకెన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నా ఆమెకి మాత్రం ఒక పశ్చాత్తాపం అనేది ఉండదు. అయ్యో నేను ఇంత పెద్ద ఘోరం నేరం చేసిన అనే బాధ అస్సలకే ఉండదు. బలుపుతో, పొగరుతో, మదంతో ఆమె ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఏమి జైల్లో ఒక లేపేస్తే తప్ప, అదే ఫోర్టుకి తీసుకువెళ్ళి దాన్ని కూడా కిందికి నూకేస్తేనే అయిపోతే తప్ప ఇంకా ఇలాంటి వాళ్ళకి ఏం చేసినా కూడా బుద్ధి రాదు. సో దీనిపై మీరేమంటారు? కమెంట్ చేయండి.